ఇరాన్ దేశం అణుబాంబులను తయారు చేస్తుంది. వాటి వలన తమ దేశానికే కాదు ప్రపంచానికే ముప్పు అని ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది. ఈ రెండు దేశాలు భీకర యుద్ధం చేస్తుంటే మధ్యలోకి ఇప్పుడు అమెరికా ఎంటర్ అయింది. వెంటనే అణుపరీక్షలను ఆపాలని, తన మాట వినాలని ట్రంప్ ఇరాన్కి వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు చెప్తే నేనెందుకు వింటాను, నా దేశ రక్షణ కోసం నేను బాంబులు తయారు చేసుకుంటున్నాను, దానివల్ల నీకొచ్చిన నష్టం ఏంటి అని ఇరాన్ అమెరికాను ఎదురు ప్రశ్నించింది. దాంతో నా మాటే లెక్క చేయవా, నీ సంగతి చెబుతా అంటూ సైలెంట్గా రాత్రికి రాత్రి తన శక్తిని అటు ఇరాన్కే కాదు ప్రపంచ దేశాలకే చూపించింది అమెరికా. అమెరికా అంబుల పొదిలో అనేక అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. వాటిని చూసుకునే అమెరికాకు అంత గర్వం. ఆ దేశం గర్వపడేలా ఉండే ఒక సైలెంట్ బాంబర్ గురించే, దాని గురించిన అద్భుతమైన విషయాల్ని ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. చీకటిలో గుసగుస శబ్దం చేస్తూ గాలిలో కదులుతుంది, కానీ అది ఏమిటో కనిపించదు, వినిపించదు. అత్యాధునిక రాడార్లకు సైతం ఇది చిక్కకుండా వెళ్లి తన టార్గెట్ని కంప్లీట్ చేసుకుని వస్తుంది. ఒక్కసారి దీన్ని ఫుల్ ట్యాంక్ చేస్తే 11,000 కిలోమీటర్లు ఎగరగలదు. ఇక రీఫ్యూలింగ్ చేస్తే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి రాగలదు. దీన్ని తయారు చేయడానికి 1997లోనే అయిన ఖర్చు $2.1 బిలియన్, అంటే 17,535 కోట్ల రూపాయలు. ఇక ఇప్పుడైతే ఆ ఖర్చు దాదాపు $4.17 బిలియన్, అంటే 34,819 కోట్ల రూపాయలు. వామ్మో, ఇంత ఖర్చు పెట్టి అమెరికా ఏం తయారు చేసిందనుకుంటున్నారా? అదే B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ జెట్. యుద్ధ విమానాల్లో ఇదొక బాహుబలి. మరి ఈ బాహుబలి యొక్క బలం, దీని చరిత్ర గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక నుంచి వెంటనే తీసుకురాబోతున్నాము. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో మీరు కూడా భాగం కండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఫ్లయింగ్ వింగ్ లాగా కనిపించే అత్యాధునిక, అత్యంత ఖరీదైన యుద్ధ విమానమే ఈ B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ జెట్. దీనిని తయారు చేయడానికి అప్పట్లోనే దాదాపు $2 బిలియన్ ఖర్చు అయింది. ఇంత ఖర్చు పెట్టి అమెరికా ఈ యుద్ధ విమానాన్ని ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందో తెలియాలంటే కొద్దిగా హిస్టరీలోకి మనం వెళ్ళాలి. 1975లో అమెరికాకు సోవియట్ యూనియన్ కి మధ్య కోల్డ్ వార్ ఎక్కువగా ఉండేది. ఈ రెండు దేశాల మధ్య అణు ఆయుధాల పోటీ తీవ్రంగా సాగుతుండేది. అప్పట్లో అమెరికా వైమానిక దళం B-52 బాంబర్ జెట్లను ఉపయోగించేది. ఈ భారీ జెట్లు నగరాలని ధ్వంసం చేయగల ఆయుధాలను మోసుకెళ్లేవి. ఈ విమానాలు ఎప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఏ టైంలో అయినా ఎగరడానికి, దాడి చేయడానికి సిద్ధంగా ఉండేవి. కానీ ఈ బాంబర్లకు దీటుగా సోవియట్ యూనియన్ అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలను డెవలప్ చేసింది. దాంతో ఈ వ్యవస్థలో ఈ B-52 విమానాలు వారి ప్రాంతాల్లోకి ఎంటర్ అవగానే చాలా త్వరగా, సులభంగా గుర్తించి కూల్చివేసేవి. ఒక అమెరికన్ జనరల్ చెప్పినట్లు B-52లను సోవియట్ గగనతలంలోకి పంపడం అంటే రెడ్ కలర్ టార్గెట్ వేసుకుని కందిరేగల గూటిపై రాయి విసరడం లాంటిది అని. అందుకే దీనికి పరిష్కారంగా సోవియట్ రక్షణ వ్యవస్థలను ఛేదించగల కొత్త రకం బాంబర్ అవసరమైంది అమెరికాకు. అప్పుడే అమెరికా ATP ప్రోగ్రామ్, అనగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ బాంబర్ ప్రోగ్రామ్ను మొదలుపెట్టింది. ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం ఏంటంటే శత్రు రాడార్లకు చిక్కకుండా టార్గెట్ దగ్గరికి వెళ్లి అక్కడ ఆయుధాలను వదిలి రాగల బాంబర్ను తయారు చేయడం. అంటే కనబడని ఏనుగును తయారు చేయాలన్నమాట. ఒకవేళ సోవియట్లు అమెరికా బాంబర్లను నిర్వీర్యం చేయగలము అని అనుకుంటే వారు ముందుగా దాడి చేసే అవకాశం పెరుగుతుంది. అందుకే ఈ ATP ప్రోగ్రాం ద్వారా అమెరికా సోవియట్ రాడార్లకు చిక్కకుండా ఉండే ఆయుధాల తయారీని మొదలుపెట్టింది. ఇంకొంచెం ఫ్లాష్ బ్యాక్లో కూడా వెళితే 1946లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా అంతా కొత్త మోడల్ కార్లు తయారు చేయడం, కొత్త సబర్బన్ హౌసెస్ నిర్మాణంపై దృష్టి పెడితే ఒక్క వ్యక్తి మాత్రం ఏదైనా కొత్తగా తయారు చేయాలనుకున్నాడు. ఆ వ్యక్తి పేరే జాక్ నార్థప్. ఫ్లయింగ్ వింగ్ అనే ఒక విమానాన్ని తయారు చేయడం అతని కళ. అంటే ఈ విమానం మొత్తం ఒకే పెద్ద రెక్కలా ఉంటుంది. దీనికి ఫ్యూజ్లేజ్, అంటే విమానం ముందు భాగం కానీ వెనక తోక కానీ ఉండదు. ఒక ఫ్లాట్ ఏరోడైనమిక్ ఆకారంలో ఉంటుంది. చూడగానే సైన్స్ ఫిక్షన్ మ్యాగజైన్లో వచ్చే వింత వెహికల్లా కనిపిస్తుంది. జాక్ నార్థప్ దీన్ని ఫ్యూచర్ ఏవియేషన్కి మార్గం అన్నాడు. మొత్తానికి 1947లో అతని కళ నిజమైంది. YB-49 అనే జెట్ పవర్డ్ ఫ్లయింగ్ వింగ్ రూపంలో ఒక విమానాన్ని తయారు చేశాడు. దీని రెక్కల వెడల్పు సుమారు 50 మీటర్లు ఉంటుంది. ఆ టైంలో ఇది చాలా మోడర్న్ డిజైన్. కానీ ఈ డిజైన్లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఈ విమానాన్ని నడిపేందుకు ఆధునిక కంప్యూటర్లు లేకపోవడంతో అది ఒక తాడుపై నడిచే బైక్లా స్థిరంగా లేకుండా ఉండేది. దాంతో ఈ డిజైన్ని అమెరికా ఎయిర్ ఫోర్స్ పెద్దగా మెచ్చుకోలేదు, రిజెక్ట్ చేసింది కూడా. కానీ కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, 1978లో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ATB అనే కొత్త ప్రోగ్రాంను మొదలుపెట్టింది అని. ఈ ప్రోగ్రాంలో రాడార్కి చిక్కకుండా బాంబర్ విమానాలను తయారు చేయడానికి కాంట్రాక్ట్ని ఎవరు గెలుచుకున్నారో తెలుసా?
20 ఏళ్ల క్రితం 1949లో తన డిజైన్ని రిజెక్ట్ చేయగా ఓటమి చెందిన జాక్ నార్థప్పే. ఎస్, ఇతనే ఈసారి అఫీషియల్గా అమెరికన్ ఎయిర్ ఫోర్స్ యొక్క కాంట్రాక్ట్ని సొంతం చేసుకున్నాడు. దాంతో అమెరికా ప్రభుత్వం ఇచ్చిన బ్లాంక్ చెక్తో తిరిగి జాక్ నార్థప్కి ఒక అసాధ్యమైన పనిని నిజం చేసే అవకాశం వచ్చింది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒక 100 టన్నుల బరువు ఉన్న ఫుట్బాల్ మైదానం అంత రెక్కలతో ఉన్న విమానాన్ని రాడార్కి కనిపించకుండా ఎలా తయారు చేస్తారని. కానీ అక్కడే ఉంది అసలైన మ్యాజిక్. ముందుగా మనం ఆ ఐకానిక్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. B-2 బాంబర్ జెట్ని చూడగానే ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాల నుంచి నేరుగా వచ్చినట్టు కనిపిస్తుంది. దానికి కారణం దాని ప్రత్యేకమైన డిజైన్. ఒక ఏరోడైనమిక్ అద్భుతాన్ని, ఫ్లయింగ్ వింగ్ ఆలోచనని B-2 స్పిరిట్గా మార్చారు. B-2 బాంబర్ జెట్లంటే 1940లలో జాక్ నార్థప్ కలగన్న ఫ్లయింగ్ వింగ్ కాన్సెప్ట్ ఇప్పుడు మరింత శక్తివంతంగా తిరిగొచ్చిన రూపం అని. అవి చూడడానికి స్టైలిష్గా ఉండడమే కాకుండా వాటిలో ఉన్న ప్రతి వంక, ప్రతి వాల్కి ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంది. మామూలుగా మనం చూసే విమానాలు ఎలా ఉంటాయో తెలుసు కదా, వాటికి ఫ్యూజులేజ్ అంటే మధ్య శరీరం, టైల్ వెనక భాగం వేరుగా ఉంటాయి. కానీ B-2 అనేది పూర్తిగా కంటిన్యూగా ఉండే ఒకే రెక్కలో ఉంటుంది. అంటే మొత్తం శరీరం ఒకే వింగ్లో ఉంటుంది. ఈ డిజైన్ వల్ల 2 ముఖ్యమైన లాభాలు ఉన్నాయి. ఒకటి, రాడార్కి కనిపించకుండా ఉండే శక్తి. అంటే దీనికి చాలా తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. ఇది స్టెల్త్ టెక్నాలజీలో చాలా ముఖ్యమైన విషయం. స్టెల్త్ టెక్నాలజీ అంటే రాడార్కి కనిపించకుండా చాలా ఎత్తులో చాలా దూరం ప్రయాణించి కీలకమైన శత్రు లక్ష్యాలపై బాంబులు వేసే విమానం. దీని రాడార్ క్రాస్ సెక్షన్ చాలా తక్కువ. అంటే రాడార్లో ఇది చిన్న పక్షులకు కనిపిస్తుంది. ఇక మరొక లాభం, ఎక్కువగా ఉన్న ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ. అంటే గాలిలో తక్కువ ప్రతిఘటనతో ఇంధనాన్ని ఆదా చేస్తూ ఎంత దూరమైనా ఎఫిషియెంట్గా ప్రయాణించగలదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రపంచం మొత్తం ఎలాంటి బ్రేక్ లేకుండా తిరిగేలా డిజైన్ చేశారు. ఇక B-2 స్టెల్త్ శక్తికి కారణమైన మెటీరియల్స్ గురించి ఇంకాస్త మాట్లాడుకోవాలి. అసలు దీని మాయంతా విమానం సర్ఫేస్ పైనే ఉంది. B-2 బాంబర్ బాడీని అత్యంత రహస్యంగా ఉంచిన రాడార్ అబ్జర్బెంట్ మెటీరియల్స్తో పెయింట్ చేశారు. ఇవి రాడార్ తరంగాల్ని రిఫ్లెక్ట్ చేయకుండా అబ్జర్వ్ చేసుకొని విమానాన్ని కనిపించకుండా చేస్తాయి. ఈ మెటీరియల్స్ గురించి బయట ప్రపంచానికి తెలీదు. మీరు రాడార్ క్రాస్ సెక్షన్ డయాగ్రామ్ని గనక చూస్తే B-2 నిర్మాణం కూడా దాని స్టెల్త్ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. విమానం పైభాగం చాలా పెద్ద స్మూత్ ప్యానల్స్తో తయారు చేస్తారు. అందులో చాలా తక్కువ జాయింట్లు, తక్కువ ఎడ్జెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక్కో చిన్న మూల, ఒక్కో చిన్న లోపం కూడా రాడార్ వేవ్స్ని తిరిగి పంపే ప్రమాదం ఉంటుంది కాబట్టి. ఇక ఫ్లయింగ్ వింగ్స్ అనేవి అంతగా స్టేబుల్గా ఉండవు. ఎందుకంటే టైల్ లేకపోవడంతో ఇవి పక్కకు ఒరిగిపోవడమో లేదా ముందుకు వెనకకి ఒరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించారు అంటే, B-2 బాంబర్ జెట్లో ఒక అద్భుతమైన టెక్నాలజీ ఉంది. దాన్ని ఫ్లై బై వైర్ సిస్టమ్ అంటారు. ఇది ఎంత అడ్వాన్స్డ్ అంటే ఇది టాప్ సీక్రెట్ అనే పదానికి డెఫినేషన్ లాంటిది. ఇందులో ఉన్న 130 కంప్యూటర్లో విమానం యొక్క పనితీరును నియంత్రిస్తాయి. ఇవి రియల్ టైంలో రాడార్, మిసైల్ గైడెన్స్ సిగ్నల్స్ను స్కాన్ చేస్తాయి. అంటే పైలట్ ఇచ్చే ఆదేశాలను కంప్యూటర్లో విశ్లేషించి అత్యంత స్థిరంగా విమానాన్ని నడిపిస్తాయి. ఇది మానవ తప్పిదాలను తగ్గిస్తుంది. ఈ కంప్యూటర్స్ అనేవి అప్గ్రేడ్ చేయగలిగేలా ఉంటాయి. అంటే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు మొత్తం విమానాన్ని మార్చాల్సిన అవసరం లేకుండా సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్ను మాత్రమే అప్గ్రేడ్ చేస్తారు. ఈ బాంబర్ జెట్ శాటిలైట్ ద్వారా కమ్యూనికేట్ చేయగలదు. దీనివల్ల ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్న కమాండ్ సెంటర్తో నిరంతరం టచ్లో ఉంటుంది. వీటిని మిస్సౌరీలోని వైట్ మెన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి ఆపరేట్ చేస్తారు. ఇక B-2 బాంబర్ జెట్లో 4 జనరల్ ఎలక్ట్రిక్ F118 GE100 టర్బో ఫ్యాన్స్ ఇంజిన్లు ఉన్నాయి. కానీ అవి బయటికి కనిపించవు. ఎందుకంటే అవి విమాన బాడీలో చాలా లోపల అమర్చబడ్డాయి. అవి తీసుకునే గాలిని వింగ్స్ పైభాగంలో తెలివిగా దాచారు. ఎందుకంటే ఒక మెరిసే ఇంజిన్ ఫ్యాన్ బ్లేడ్ పైకి రాడార్ బీమ్ పడితే అది వెంటనే విమానం ఉందని చెప్పేస్తుంది. అందుకే అన్ని ఇంజిన్ భాగాలని పూర్తిగా దాచేశారు. ఇక ఎగ్జాస్ట్ అంటే ఇంజిన్లో నుంచి వచ్చే వేడి పొగని చల్లబడిన తర్వాత వెనక భాగంలో వైడ్ ఏరియాలో స్ప్రెడ్ చేసి విడుదల చేస్తారు. ఇది ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్ని తగ్గిస్తుంది. అందువల్ల B-2 బాంబర్ జెట్ ఆకాశంలో ఎలాంటి ఫుట్ ప్రింట్స్ని వదలకుండా తన పని తను చేసుకుపోతుంది. B-2 బాంబర్ జెట్ యొక్క ఎయిర్ ఫ్రేమ్ దాని శరీర నిర్మాణాన్ని మెయిన్గా కార్బన్ గ్రాఫైడ్ కాంపోజిట్ మెటీరియల్స్తో తయారు చేశారు. ఇవి తక్కువ బరువు ఉండి ఎక్కువ బలంగా ఉంటాయి. అలాగే రాడార్కి తక్కువగా కనిపించే మెటీరియల్స్ కూడా. ఇక ఈ విమానాన్ని వేరువేరు భాగాలుగా తయారు చేసిన తర్వాత ఒక స్విస్ వాచ్ మేకర్ ఎలాగైతే నాణ్యతతో అత్యంత ఖచ్చితంగా కలుపుతారో అలా దీన్ని కూడా కలుపుతారు. ఎందుకంటే ఏ చిన్న తప్పు జరిగినా సరే స్టెల్త్ బాంబర్ బదులు బిలియన్ల డాలర్ల విలువైన రాడార్ రిఫ్లెక్టర్ తయారవుతుంది. ఇంత పకడ్బందీగా తయారైన B-2 బాంబర్ జెట్ని 1988 నవంబర్ 22న అమెరికా ప్రపంచానికి అధికారికంగా పరిచయం చేసింది. అది హ్యాంగర్ నుంచి బయటకు వస్తుంటే ఆనాడున ప్రపంచం అంతా ఆశ్చర్యంతో చూసింది. ఈ విమానం యుద్ధపు నిబంధనల్ని తిరగరాయడానికి వచ్చిన నూతన అద్భుతం అని అన్నారు. B-2 బాంబర్ జెట్ అంటే కాలానికి ముందే వచ్చిన విమానం కాదు, అది తనంతటా ఒక కాలంలోకి చేరిపోయిన అద్భుతం.
దాన్ని రాడార్కి కనిపించకుండా చేయడానికి అద్భుతమైన వివిధ టెక్నాలజీలను కలిపి ఉపయోగించారు. దాని ఆకారం రాడార్ని అయోమయానికి గురిచేస్తుంది. దాని మెటీరియల్స్ రాడార్ తరంగాల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దీని ఎలక్ట్రానిక్ కౌంటర్ మేజర్స్ ECM శత్రు డిటెక్షన్ సిస్టమ్స్ని జామ్ చేస్తాయి. ఒక గ్రాఫ్ ద్వారా చూస్తే B2 బాంబర్ జెట్ యొక్క రాడార్ సిగ్నేచర్ సాధారణ విమానాలతో పోల్చితే అత్యంత తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి B-52 అనే పెద్ద విమానంతో పోల్చితే B2 రాడార్ క్రాస్ సెక్షన్ దాదాపు 1000 రెట్లు తక్కువ. అంటే రాడార్ స్క్రీన్ పై B2ను పట్టుకోవడం అంటే ఆకాశంలో ఒక పిచ్చుకను కనిపెట్టడం లాంటిదన్నమాట. ఇక 1989 జులై 17న B2 బాంబర్ని తొలిసారి ప్రయోగించినప్పుడు ఇంతటి పెద్ద స్థాయి ఇంజనీరింగ్ ఊహల్లో కాదు డైరెక్ట్గా పనిచేస్తుందని రుజువైంది. ఈ విజయం వెనక జాక్ నార్థప్ మొదటి ప్రయోగశాల నుంచి 1980ల ఆధునిక టెక్నాలజీ వరకు పలువురు శాస్త్రవేత్తల దశాబ్దాల కృషి ఉంది. B2 జెట్ అనేది విమానయాన చరిత్రలో ఒక విప్లవం. ఇది మానవ మేధస్సు, విజ్ఞానం, పట్టుదలకు ఒక గుర్తుగా నిలిచింది. ఇక ఇప్పుడు మనం B2 స్పిరిట్ సామర్థ్యం, పనితీరు గురించి తెలుసుకుందాం. కేవలం స్టెల్త్ మాత్రమే కాదు, B2 స్పిరిట్ అనేది శత్రు ప్రాంతాల్లో లోతుగా వెళ్లి మిషన్లు పూర్తి చేయడానికి రూపొందించిన అత్యంత శక్తివంతమైన విమానం. B2 బాంబర్ సుమారు 20 టన్నుల బాంబుల్ని మోయగలదు. అంటే 10 పెద్ద కార్ల బరువుని దాని లోపల ఉంచవచ్చు. ఇది కేవలం సాధారణ బాంబులకే కాదు, అమెరికా న్యూక్లియర్ డెటరెంట్ స్ట్రాటజీలో కూడా కీలకమైన భాగం. ఇందులో 80 మార్క్ 82 JDAM బాంబులుంటాయి. ఒక మామూలు యుద్ధంలో ఇది 8500 పౌండ్ల GPS గ్రైడెడ్ బాంబులు మోయగలదు. అంటే ఒకే టూర్లో 80 టార్గెట్లపై ఖచ్చితమైన దాడులు చేయగలదు. ఒకవేళ మరింత శక్తివంతమైన దాడి చేయాలనుకుంటే B2 ద్వారా ప్రత్యేకమైన ఆయుధాలు వదిలేయవచ్చు. ఇందులో 16 B-61 లేదా B-83 అణుబాంబులు కూడా ఉంటాయి. ఇక అత్యంత శక్తివంతమైన GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ ఉంది. దీని బరువు 15 టన్నులు. దీనినే బంకర్ బస్టర్ అంటారు. అంటే భూమిలో లోతుగా దాగి ఉన్న భద్రతా బంకర్లను కూడా పేల్చేయగల సామర్థ్యం ఈ MOPకి ఉంది. ఈ బాంబును జారవిడిస్తే ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న భవనాన్ని ఇంకో భవనం మీద పడేస్తున్నట్టుగా ఉంటుంది. దీని గురించి USA ఎయిర్ ఫోర్స్ ఏం చెబుతుంది అంటే, మీరు ఎంత లోతులో దాక్కుందామన్నా మేము మీ వరకు చేరగలము అంటూ శత్రువులను హెచ్చరిస్తూ ఉంటారు. రీసెంట్గా ఇరాన్లో న్యూక్లియర్ ప్లాంట్లపై దాడి చేసింది ఈ బాంబులతోనే. ఈ ప్లాంట్లపై మొత్తం 14 బంకర్ బ్లాస్టర్ బాంబులతో దాడి చేసింది అమెరికా. ఫోర్డో కేంద్రంలో 6 రంధ్రాలు పడినట్లుగా కూడా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలిసిందే. ఈ బాంబులు వేస్తే అవి భూమిని చీల్చుకుంటూ వెళ్లి 60 మీటర్ల లోతులోని న్యూక్లియర్ కేంద్రాన్ని ధ్వంసం చేస్తాయి. ఇప్పుడు అసలైన అద్భుతం ఏంటంటే B2 బాంబర్ యొక్క రేంజ్. ఒకసారి ఫుల్ ట్యాంక్ చేసిన గ్యాస్తో ఇది 11,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. అంటే న్యూయార్క్ నుంచి మాస్కో వరకు విమానం ఎగరడం మాత్రమే కాదు, ఆ తర్వాత రెడ్ స్క్వేర్ చుట్టూ కొన్ని రౌండ్లు తిప్పేందుకు కూడా ఇంకా ఇంధనం మిగిలే ఉంటుంది. ఒకవేళ మధ్యలో గాల్లోనే రీఫ్యూలింగ్ చేస్తే ఈ విమానం లిటరల్లీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలదు. ఇక దీని వేగం గురించి చెప్పాలంటే B2 జెట్ అధిక ఎత్తులో గంటకి సుమారు 901 కిలోమీటర్ల వేగంతో క్రూజ్ చేస్తుంది. అంటే ఇది ఫైటర్ జెట్ల మాదిరిగా స్పీడ్ రికార్డులు బ్రేక్ చేయదు. ఎందుకంటే ఇది ఒక యుద్ధ విమానం బాంబర్, ఫైటర్ జెట్ కాదు. దీనిని స్లోగా సైలెంట్గా దాడి చేయడానికి తయారు చేశారు. ఇక ఇది దాదాపు 50,000 అడుగుల ఎత్తుకు చేరగలదు. అంటే హిమాలయాల్లోని ఎవరెస్ట్ పర్వతానికి డబల్ ఎత్తుకు కూడా చేరుకోగలదు. ఈ విమానంలో 2 క్రూ సిబ్బంది మాత్రమే ఉంటారు. వారే ఒకరు పైలట్, ఒకరు మిషన్ కమాండర్. వీరు కేవలం విమానాన్ని నడపడమే కాదు, అత్యాధునిక కంప్యూటర్ వ్యవస్థలు, ఏవియోనిక్స్, మిషన్ ప్లానింగ్ టెక్నాలజీని సక్రమంగా నియంత్రిస్తారు కూడా. అవి చాలా అడ్వాన్స్డ్గా మన ఊహకందని విధంగా ఉంటాయి. ఒకవేళ GPS వ్యవస్థ ఫెయిల్ అయినా సరే B2 బాంబర్ నక్షత్రాల ఆధారంగా దారి కనుక్కోగలదు. అంతేకాదు ఇది ఏ వాతావరణంలో అయినా పగలు, రాత్రి, వర్షం, మంచు అన్న తేడా లేకుండా పనిచేయగలదు. ఇది పర్వతాలను, అడ్డంకుల్ని ఆటోమేటిక్గా దాటి వెళ్లే అధునాతన రాడర్ సిస్టమ్ ఇందులో ఉంది. ఇక చివరిగా B2 బాంబర్ యొక్క తయారీ ఖర్చు ఒక్కో విమానానికి 1997 ధరల ప్రకారం సుమారు $2.1 బిలియన్. ఇందులో అభివృద్ధి, ఇంజనీరింగ్, టెస్టింగ్, ఉత్పత్తి ఖర్చులన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంటే 2025లో ఉన్న ఖర్చుతో చూస్తే అది దాదాపు $4.17 బిలియన్ అవుతుందని అంచనా. అంటే ఇండియన్ రూపీస్లో లెక్కిస్తే $2.1 బిలియన్ అంటే 17,535 కోట్ల రూపాయలు. ఇక $4.17 బిలియన్ అంటే 34,819.5 కోట్ల రూపాయలు. ఇక ఒక్కో విమాన మెయింటెనెన్స్ ఖర్చు అయితే సంవత్సరానికి దాదాపు 500 నుంచి 584 కోట్ల రూపాయలు అవుతుంది. ఇంకో విషయం, B2 విమానం ఒక గంట సేపు ఎగిరినందుకు దాదాపు ₹1 కోటి ఖర్చు అవుతుంది. ఒక గంట ఎగిరినందుకు B2 విమానానికి 50 నుంచి 60 గంటల మెయింటెనెన్స్ అవసరం. కొన్ని నివేదికల ప్రకారం 119 గంటలు కూడా అవసరం కావచ్చు. ఇందులో రాడార్, అబ్జర్బెంట్ మెటీరియల్స్ని తిరిగి అప్లై చేయడం, భాగాలను భర్తీ చేయడం, ఇతర సాంకేతిక పరీక్షలు ఉంటాయి. ఇక 7 సంవత్సరాలకు ఒకసారి ఓవరాల్ మెయింటెనెన్స్ చేస్తారు. అప్పుడు పెయింట్, ప్యానెల్స్, ఇతర భాగాలను తొలగించి కొత్తగా రీఅసెంబుల్ చేస్తారు. దానికి 500 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఈ B2 విమానాలను ఉంచడానికి ప్రత్యేకమైన ఎయిర్ కండిషన్ హ్యాంగర్లు అంటే B2 షెల్టర్ సిస్టమ్స్ అవసరం.
ఒక్కో హ్యాంగర్ ధర సుమారు 41.75 కోట్ల రూపాయలు ఉంటుంది. మొత్తం అమెరికా దగ్గర ఇప్పుడు 19 B2 బాంబర్స్ ఉన్నాయి. అసలైతే 21 బాంబర్స్ తయారు చేశారు. కానీ ఒకటి 2008లో క్రాష్ అయింది, ఇంకొకటి రిటైర్ అయింది. ఇక మిగిలినవి 19 బాంబర్స్. ఈ B2 బాంబర్స్తో అమెరికా ఇప్పటి వరకు చేపట్టిన ముఖ్యమైన మిషన్స్ 1999లో జరిగిన కొసోవో వార్ మొదటిసారిగా యుద్ధంలో B2ను ఉపయోగించారు. ఇది నాటో మిషన్లో కీలక పాత్ర పోషించింది. ఇక 2001లో జరిగిన ఆఫ్ఘనిస్తాన్ వార్లో 44 గంటల పాటు సాగిన మిషన్లో తాలిబాన్ టార్గెట్లపై జేడెం బాంబులు వదిలింది. ఇక 2003లో ఇరాక్ వార్లో సద్దాం హుసేన్ ప్రభుత్వంపై మొదటి దాడిలో భాగమైంది. ఇవి GPS నిర్దేశిత జేడెం బాంబులతో కీలక లక్ష్యాలను ఛేదించాయి. ఇక 2011లో లిబియాలో ఆపరేషన్ ఒడిస్సే డాల్లో గడ్డాఫీ ప్రభుత్వానికి చెందిన లిబియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేసింది. ఇక 2017లో సిరియాలోని ISIS లక్ష్యాలపై అధునాతన జేడెం బాంబులతో దాడి చేసింది. ఇక రీసెంట్గా ఇరాన్లోని ఫోర్డో, నాటాంజ్, ఇస్ఫహాన్ వంటి అణుకేంద్రాలపై GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ బాంబులతో దాడి చేశాయి. ఈ మిషన్ 40 గంటల పాటు సాగింది. మిస్సోరీ నుంచి బయలుదేరి తిరిగి అక్కడికే చేరాయి B2 బాంబర్స్. నిరంతరం టెక్నాలజీ అప్డేట్లు జరుగుతూ 1980లో తయారైన మోడల్ కంటే ఇప్పటి B2 మోడల్ చాలా అడ్వాన్స్ అయింది. కానీ రాను రాను B2 వయసు పెరుగుతోంది కాబట్టి అమెరికా వైమానిక దళం B-21 రైడర్ని అభివృద్ధి చేస్తుంది. B-21 రైడర్ అంటే స్టెల్త్ టెక్నాలజీ యొక్క నెక్స్ట్ జనరేషన్. అంతర్జాతీయ స్థాయి బాంబర్గా, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ హబ్గా కూడా పనిచేయగలదు. ఇంకా పెద్ద నెట్వర్క్కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దీంతో ఇది ప్రపంచంలో మొట్టమొదటి 6వ తరం విమానంగా నిలవనుంది. ఈ కొత్త బాంబర్ B2 కంటే చిన్నదిగా, తక్కువ ఖర్చుతో తయారయ్యేలా, సులభంగా మెయింటైన్ చేయగలిగేలా డిజైన్ చేశారు. దానివల్ల పెద్ద సంఖ్యలో నిర్మించడానికి వీలవుతుంది. చివరగా చెప్పాలంటే B2 బాంబర్ ఒక యుగానికి చిహ్నం, మరి B2 రైడర్ ఒక కొత్త యుగానికి గేట్వే. సో ఇది ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈ B2 బాంబర్ జెట్ యొక్క ప్రత్యేకతలు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. వాటిలో ఏది మిస్ కాకుండా అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో సబ్స్క్రైబ్ చేసుకుని భాగం కండి. అండ్ ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.